మొత్తానికి పెద్ద గంటం తప్పింది నిజంగా. అమ్మ యాక్చువల్గా మీకు ఓకే అండి, మొత్తానికి అయితే ఫ్లైట్ ఎక్కేసినాం. కాకపోతే చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇప్పుడైతే పొద్దున్నే అంటే ఎర్లీ మార్నింగ్ 3 అయింది. 3 o'clockకి లేచినాము నేను ఉమా. ఎందుకు లేచినామని అంటే ఇప్పుడైతే మళ్ళీ మేము సెకండ్ టైం ఉమా ఫ్లైట్ ఎక్కబోతుంది. రెండోసారి ఎక్కబోతుంది ఉమా, మళ్ళీ తొందరలోనే ఎక్కబోతుంది అనమాట. ఇప్పుడు 6:15కి మాకు ఫ్లైట్ 6:15కి. కానీ మేము ఇక్కడ నుంచి ఇప్పుడు లేచి రెడీ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అంతా చెకింగ్ అయిపోయి మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా 45 minutes అయినా ముందు ఉండాలి కదా. డొమెస్టిక్ కాబట్టి ఒక 45 minutes అయినా ఉండాలి. అది ఇంటర్నేషనల్ అయితే 1.5 hour ఉండాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి స్నానాలు చేసేసి ఏదో రెడీ అయిపోయినా ఉమా ఇంకా ఇప్పుడు అది జడేసుకోవాలా లేకపోతే వదిలేయాలా అని ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము, సూరత్ వెళ్తున్నాము. సెకండ్ టైము మళ్ళీ సూరత్ అయితే వెళ్తున్నాము. మళ్ళీ మనం వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంది, చూస్తూ ఉండండి. ఈసారి ఎయిర్ ఇండియా కాకుండా ఇండిగో ఉంది. యాక్చువల్గా లాస్ట్ టైం ఏమో 11:15కి మార్నింగ్ ఉండే ఫ్లైట్, ఇప్పుడేమో 6:15కే దొరికింది. అది ఆ 11:15 ఫ్లైట్ ఎన్ని రోజులు చూసినా అసలుకి అవైలబుల్ లేనే లేదు, అసలు పెట్టట్లేదు వాళ్ళు. చూసి 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 ఇంకా ఉండేటట్లేదని చెప్పేసి ఇంకా 6:15 ఫ్లైట్కే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 6:15 ఫ్లైట్ చేస్తే ఏమైందంటే అక్కడ 6:15 అంటే ఒకసారి మీరు ఊహించుకుంటే మనకి ఎంత ముందు లేవాలి, ఎంత ముందు పడుకోవాలి, ఎంత ముందు లేవాలి, ఎంత ముందు రెడీ అవ్వాలి, మళ్ళీ ముందే అక్కడికి వెళ్ళాలి, ఇదంతా ఉంటుంది అనమాట. అందుకనే చూసినా కానీ ఇక అవ్వలే, ఎంతసేపు చూసినా పెడతలేరు వాళ్ళు. అందుకని చెప్పేసి ఇంకా 6:15కి అయితే చేసేసిన. మళ్ళీ ఈవినింగ్ వెంటనే రిటర్న్ ఫ్లైట్ కూడా 7:15కి అక్కడ మాకు అక్కడ వర్క్ అంతా అయిపోతుంది, డేలో అయిపోతుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అక్కడ పెద్దగా అదే సూరత్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కానీ అంటే అంత లేదు, పెద్దగా లేదు. మన హైదరాబాద్ చాలా పెద్దది, అక్కడైతే అంత పెద్దగా లేదు, మామూలుగా అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక మా వర్క్ తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోయిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఎక్కడ టిఫిన్ చేస్తామో ఈరోజు చూడాలి. యాక్చువల్గా మేము టిఫిన్కి సూరత్ వెళ్దాం అనుకుంటున్నాము. టిఫిన్ టైంకి అక్కడికి వెళ్తాము, అక్కడ టిఫిన్ చేస్తాము ఫ్లైట్లో వెళ్ళి. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. మా తమ్ముడు కృపను వీళ్ళందరూ వెళ్తారు. కృపను వెళ్తాడు కదా, వాళ్ళతో పాటు మా తమ్ముడు వీళ్ళని అక్కడ స్కూల్లో దింపేస్తాడు, మళ్ళీ తీసుకొని వస్తాడు అని చెప్పా. మా అత్తయ్య వచ్చింది కాబట్టి ఇంకా పిల్లలకి రెడీ చేసి బాక్స్ కట్టి వాళ్ళకి పంపిస్తుంది. మేమైతే వెళ్ళేసి వస్తాము. మీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. పడుకున్నారు 3 o'clock బాబు. దీవెనా బాయ్ మమ్మీ. లేపగలే ఇక అట్లా ఉన్నారు. డాడీ బాయ్, మమ్మీ బాయ్. స్కూల్కి వెళ్ళండి తొందరగా లేచి. బాయ్. ఓకే అండి, స్టార్ట్ అయిపోయాము. కారు అపార్ట్మెంట్లో పెడతాం అనమాట. అక్కడికి వచ్చి బండి వేసుకొని వచ్చి బండి మీద మళ్ళీ కారు తీసుకొని వెళ్తున్నాము. ఇంకా చీకటిగానే ఉంది, ఇప్పుడిప్పుడే కొంచెం జనం తిరుగుతున్నారు. మాకు ఇప్పుడు అంటే 40 minutes పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి. లైటింగ్ కూడా లేదు కదా, చీకటిగా ఉంది, అందుకే లైటింగ్ రావట్లేదు. ఇప్పుడు అక్కడే పోయి యూటర్న్ చేసుకోవాలా? ఇట్లా వెళ్తాం, స్ట్రైట్ ఇట్లా వెళ్తామా? ఇదంతా కృష్ణానగర్. రెండు ఉంటాయి మనం వెళ్ళాల్సి. వైపు నుంచి వెళ్ళచ్చు. షాప్స్ ఏం తీయలేదు, అప్పుడే 10, 11 ఇస్తారు. మీకు అన్ని ఇవన్నీ ప్రొడక్షన్ బండ్లు అనమాట. షూటింగ్ కృష్ణానగర్లో షూటింగ్
పని ఉంది మీకు కానీ పాప షూటింగ్ చేసేవాళ్ళని వాళ్ళు పొద్దున్నే లేవాలి నిద్ర ఉండదు. నైట్ వచ్చేసరికి మళ్ళీ లేట్ నైట్ అయింది. ఎవరు లేవ ముందుకు వెళ్తారు, అందరూ పడుకున్న తర్వాత వస్తారు అనమాట. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇది హైటెక్ సిటీ వెళ్తుంది అనమాట. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్. మేము సూరత్ వెళ్దాం అనుకున్నాం కానీ ఫారెన్ అంటే మామూలుగా ఫాదర్ వచ్చినాము అనమాట. న్యూయార్క్ వచ్చినాము. అట్లా ఉంటుంది ఈ సైడ్. హైదరాబాద్ ఒక సైడ్ అలా, ఒక సైడ్ ఇలా ఉంటుంది. కాయిన్కి రెండు వైపులు ఉన్నట్టు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది అసలుకి ఒకప్పుడు మేము షూటింగ్స్ చేసినాం ఇక్కడ. మీద కొంచెం బాగాలేదు, అందుకే మీకు మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు షూటింగ్ వచ్చేటోళ్ళము అసలు మొత్తం అడవి. కానీ ఇప్పుడు అసలు సిటీ అంటే ఇది ఎంత బాగా డెవలప్ అయింది. చూడటానికి రెండు కలిసి అయిపో ఇంకా అట్టింగ్ వచ్చినప్పుడు ఇవి ఇంకా వస్తుంటుంది. వచ్చినప్పుడు క్యాబ్లో వచ్చినాం కదా, డైరెక్ట్గా అక్కడ దిగేసినాము. ఈసారి ఏంటంటే పార్కింగ్ పెట్టి లోపలికి రావాలి కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కొంచెం కాదు, అదే కొంచెం నేమ్స్ అయితే అక్కడ అన్ని ఆరో మార్క్స్ అన్నీ పెట్టేసి ఉంటాయి. అయినా సరే చాలా పెద్దది కదా, కన్ఫ్యూజ్ ఖచ్చితంగా అవుతుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఇంకా అసలుకి ఆగమాగం అవుతారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇంకా మనం అంటే కొంచెం అంటే ఎట్లా ఉంటుంది ఏం తెలుస్తుంది కాబట్టి ఒకటి ఇన్నిసార్లు వచ్చినాయి కాబట్టి తెలిసిపోయింది అనమాట. ఓకే, నడుస్తూ ఉన్నాం. కింది నుంచి పైకి వెళ్తున్నాం. అక్కడ నుంచి అది అరైవల్స్, ఇది డిపార్చర్స్ అంట. ఇటు వచ్చిందా? నేను అటు దిగాలనుకుంటున్నా. ఎస్, యాక్చువల్గా ఇదనమాట మనకు కావాల్సింది. అమ్మ, మొత్తానికి పెద్ద గండం తప్పింది నిజంగా. అమ్మ, యాక్చువల్గా మీకు నేను ఫ్లైట్ ఎక్కాక నిజంగా ఫ్లైట్ ఎక్కాక మీకు అది ఏం జరిగింది ఏంటి అనేది మీకు చెప్తాను. ఊరికి నాకు తేపులు వస్తుంది, చెప్తాను మీకు క్లారిటీగా. మీ ఫస్ట్ అయితే చెక్ ఇన్ అయిపోయింది, లోపలికి వెళ్తున్నాము ఫ్లైట్లోకి. ఇంకా నేను ఇది బస్సు కాదు, డైరెక్ట్ ఉంది. డైరెక్ట్ ఉందా? డైరెక్ట్. చాలా టెన్షన్ పడ్డాను, చాలా మామూలు టెన్షన్. ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్లైట్లో. మార్నింగ్ టైంగా అన్ని ఇక్కడే ఉన్నాయి. ఈసారి ఇండిగో. మా పాప డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో చెప్పులు పట్టుకుని దిగింది. నాకు తెలిసి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది. చెప్పులు అయ్యి నేను కూడా అనుకున్నా పోదామని. ఎన్నిసార్లు ఉంటుందో చెకింగ్ అయితే, చాలా చెకింగ్ ఉంటుంది. లోపలికి అయితే వెళ్తున్నాము. అవునా, ఏది ఇండియా ఎక్కినా ఇండిగో ఎక్కుతుంది. ఓకే అండి, మొత్తానికి అయితే ఫ్లైట్ ఎక్కేసినాం. కాకపోతే చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే మేము ఒక 10 minutes లేట్ వచ్చినాం అనమాట. 10 minutes అంటే మాకు యాక్చువల్గా 45 minutes కాదు, ఇంకా మనం వచ్చేప్పటికి 10 minutes అయింది. అంటే ఒక 5 minutes లేటు. ఆమె ఏమన్నది, ఫస్ట్ బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్తే అయిపోయింది, మీకు క్లోజ్ అయిపోయింది అన్నది. కౌంటర్ క్లోజ్ అయింది, గేట్ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి, అది ఇంకా 45 minutes టైం ఉంది కదా సార్, 1 hour బిఫోర్ మాకు బోర్డింగ్ పాస్ క్లోజ్ అవుతుందని చెప్పి, లేదా చెక్ చేయండి అన్నారు. నో, నాట్ పాసిబుల్ సార్, సారీ అని.
టెన్షన్ పడ్డాం, మామూలు టెన్షన్ పడలేదు. అయిపోయినాయి ఇంకా అని అనుకున్నాము. మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళాము. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడ అడిగితే ట్రై చేద్దామని వెళ్ళాము. ఆడ ఇంకా మన లక్ ఏంటంటే తెలుగు ఉంది, తెలుగులో ఉంది. మనం చెప్పడానికి కొంచెం ఎక్స్ప్రెస్ చేయడానికి, మన ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది. ఆమె అర్థం చేసుకుందా, ప్లీజ్ అని అర్థం చేసుకుందా, అర్థం చేసుకోలేదు. తెలుగు అయితే మనకి భాష అర్థమైంది కాబట్టి మన భావం అర్థమైంది. వేరే అతన్ని అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన వచ్చేసిండు, ఎదురుగా ఉంటారు కదా వాళ్ళు. అక్కడ వచ్చేసి ఏమైందంటే ఇట్లా ఏదో నెంబర్ ఏదో చెప్పింది, అది వాళ్ళ భాషలో ఏదో చెప్పింది, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పేసి మన ఇంకొకరికి ఫోన్ చేశారు. ఇక్కడ వాళ్ళకి అనుకుంటా ఫోన్ చేసి మీకు ఇస్తున్నాం కానీ మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఉలికితే మీకు క్యాచ్ చేస్తారంట. బోర్డింగ్ పాస్ తీసుకొని చెకింగ్ దగ్గర వచ్చేసి ఒక ఆమె వచ్చింది మళ్ళీ మాతో వచ్చేసి డైరెక్ట్గా పంపించి చెకింగ్కి. డ్రెస్ ఇంకా జస్ట్ బ్యాగ్ దాంట్లో పెట్టి చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మామూలు రన్నింగ్ ఆడు ఏంటది ఉరుకు పరుగు మామూలుగా ఉరకట్లే పాపం చెప్పులు వేసుకొని చెప్పులు చేతితో పట్టుకొని ఎయిర్పోర్ట్లో ఉరికింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయితే మాకు పంపిస్తే బాగుండు ఆ క్లిప్. నేను ముందు ఉరికినంటే నేను ఫాస్ట్గా వెళ్ళేసి అంటే ఆపుదామని చెప్పేసి వస్తున్నారు మా వాళ్ళని. నేను ఉరికిన ముందు అప్పటికి ఇంకా బోర్డింగ్ అవుతూనే ఉంది. నేనైతే ఆమె ఫుల్ తిట్టుకున్నా, ఏ మాట మాట అట్లా ఎందుకు చెప్పినాను. ఇక్కడ ఆల్రెడీ ఇంకా జరుగుతూనే ఉంది బోర్డింగ్, ఇంకా క్లోజ్ అవ్వలేదు. నాకు ఎందుకు ఇవ్వలేదు అనుకున్నా కానీ తర్వాత ఇంకా సరే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా అని అనుకున్నాము. మొత్తానికైతే క్యాచ్ చేసి ఫ్లైట్లోకి వస్తున్నాము. లేదంటే ఈరోజు మొత్తం అప్సెట్ అయిపోవు, మెయిన్ డబ్బులు వేస్ట్ అయిపోవు, టికెట్ అంతా వేస్ట్ అయిపోవు, చాలా అప్సెట్. మొత్తానికైతే ఆ దేవుడి దేవల్ల మేమైతే ఫ్లైట్లో ఉన్నాము. అయితే వచ్చేసినాం. కరెక్ట్గా 1 hour 15 minutesలోనే వచ్చింది. యాక్చువల్గా 7:55కి మాకు టైం చూపించింది టికెట్ బుక్ చేసినప్పుడు, కానీ 7:30కే వచ్చేసింది. ఆల్రెడీ మేము ముందే వస్తామేమో అనుకున్నాం, ఇంకా ముందు వచ్చినాము. ఇప్పుడు ఏం చేయాలి, తిరగడానికి కూడా ఏముండదు. కానీ వెదర్ మంచిగా ఉంది. ఇక్కడ వర్షం వచ్చినట్టుంది. మళ్ళీ వెదర్ అయితే చాలా మబ్బు పట్టింది, కూల్ ఉంది. మన దగ్గర వర్షాలు లేవు, ఇక్కడ బాగా వస్తున్నాయంట. అదేంది స్టోర్ ఇంకా 10 అవుద్ది స్టోర్ ఓపెన్ చేసే లోపు. అప్పటిదాకా మేము ఎయిర్పోర్ట్లోనే కూర్చుంటాం. ఏడైనా కూర్చొని కానీ ఎయిర్పోర్ట్లో కూర్చోవచ్చు, ఇక్కడ బాగుంటుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు. మేము తొందరగా వచ్చామని చెప్పి అక్కడ బయట కూర్చున్నాము. హాయిగా ఉంది. లేట్గా వస్తున్న టెన్షన్, తొందరగా వచ్చి కూర్చున్న హాయి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ బయట కూర్చుంటే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మేమైతే ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము. ఎందుకంటే పోవట్లేదు మేము. ఎందుకంటే అక్కడ ఓపెన్ చేసాక ఎట్లా టైం పడుతుంది కదా, అక్కడ పోయి మళ్ళీ ఎక్కడ వెయిట్ చేస్తాము, ఏ షాప్లో కూర్చున్నా బాగోదు. అందుకే చెప్పేసి ఇక్కడే కొంచెంసేపు కూర్చుందాము, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అట్లా ఛార్జింగ్ కూడా పెట్టేసుకొని ఫోను. ఇక్కడ చూడండి ఖాళీగా ఉంది, అంత బిజీ ఏమి ఉండదు ఇక్కడ. అంటే ఓన్లీ ఫ్లైట్ వచ్చినప్పుడు జనాలు ఉంటారు, తర్వాత తక్కువ ఉంటారు అనమాట. అంటే డిపార్చర్ సైడ్ కూడా తక్కువే ఉంటారు. ఇంకా ఎరైవల్ సైడ్ అయితే ఇంకా మన దగ్గర అయితే మన ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ ఏమైనా ఇంకా ఫ్లైట్ వచ్చినప్పుడే
కొంచెం బిజీ. తర్వాత బయట కూడా చాలా బాగుంటుంది, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా. ఇంక ఇప్పుడు వెళ్తాము, ఇంకా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళే లోపు టైం పడుతుంది. టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసేసుకుంటే అయిపోద్ది. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే అండి, మేము ఇప్పుడు క్యాబ్ బుక్ చేసినాము. కాకపోతే బయట వచ్చిన తెలిసింది ఏంటంటే ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారంట ట్యాక్సీ వాళ్ళంటే. ఓన్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ట్యాక్సీ వాళ్ళందరూ కలిసి స్ట్రైక్ జరుగుతుందంట. క్యాబ్స్ ఏం లేవు, అవైలబుల్ లేవు. అందుకని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట, మీరు అక్కడ దాకా వెళ్తుంది, రైల్వే స్టేషన్ దాకా వెళ్తుంది. రైల్వే స్టేషన్ నుంచి మీకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఆటోకి వెళ్ళిపోవచ్చు పక్కనే అని చెప్పేది అనమాట. సరే ఇంకా మనం ఇట్లా కూడా వెళ్ళేట్టు ఉంటుంది, కొంచెం చూసినట్టు ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అని ఎక్కినాము. దీనికైతే 30 రూపీస్, దానికి 550 600 అట్లా ఉంది క్యాబ్కి. చూద్దాం ఎలా ఉంటుంది. ఇది చేస్తున్నాము, ఇక్కడే దగ్గరలోనే ఉంది, ఇంకా వాళ్ళు స్టోర్ ఓపెన్ చేయలేదు. అవి కూడా ఉన్నాయి, మా అమ్మ తిందని చెప్పింది. పావు బాజీ ఉంది, వడపావు ఉంది. ఎస్, ఇక్కడ వచ్చేసి సౌత్ ఇండియన్ తలైవా సౌత్ ఇండియన్ రెస్టారెంట్. మా అయితే ప్లేన్ దోశ తీసుకుంది, ఇంకా నేనేం తీసుకోలేదు. ఎలా ఉందో టేస్ట్ చూసి నేను పూజ తీసుకున్నా. ఎక్కువసేపు ఉంటుంది, ఆకలి మంచిగా ఉందా, తినచ్చా? చట్నీ బాగుందా?